నా పేరు చిట్టిబాబు, పులిచెల మండలం కమ్మపల్లి గ్రామంలో ఉంటున్నాను. ఈరోజు వాహిని మీడియా ద్వారా నేను ప్రజలకు సోరియాసిస్ అనే భయంకరమైనటువంటి చర్మ వ్యాధి గురించి ప్రజలకు వైద్యం ఏ విధంగా చేయాలని ఈరోజు మీకు చెప్తున్నాను. ఈ సోరియాసిస్ అనేది చాలా భయంకరమైన వ్యాధి. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తీవ్రంగా వేధించే చర్మ సమస్య. సోరియాసిస్ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయి. పస్టులా సోరియాసిస్ ఉంది, ప్లేక్ సోరియాసిస్ ఉంది, స్కేలప్స్, ఈ తలలో మాత్రమే వస్తే దాన్ని స్కేలప్ సోరియాసిస్ అంటారు. ఎరిథోడెర్మిక్ సోరియాసిస్ కూడా ఉంటుంది. ఎరిథోడెర్మిక్ సోరియాసిస్ అనేది అరుదుగా కనిపిస్తుంది, ఎక్కువగా కనపడదు. చాలామంది 100లో 80% పేషెంట్లు మనం గమనిస్తే ప్లేక్ సోరియాసిసే ఎక్కువగా కనపడుతుంది. ప్లేక్ సోరియాసిస్ పస్టులా సోరియాసిస్ తేడా ఏమంటే, ప్లేక్ సోరియాసిస్ పెద్ద పెద్ద మచ్చలుగా శరీరం అంతా వ్యాపిస్తుంది. పస్టులా సోరియాసిస్ అనేది ఈ మోచేతుల భాగంలో, మోకాల కింద భాగంలో, ఈ చెస్ట్ భాగంలో, తలపైన పెచ్చులుగా అంటే మామూలు చర్మం కంటే ఎక్కువగా మందంగా ఉండేదాన్ని పస్టులా సోరియాసిస్ అంటారు. ఎరిథోడెర్మిక్ సోరియాసిస్ అనేది ఎర్రగా శరీరం అంతా ఎర్రగా ఎక్కువగా మీకు వాపులతో కూడా ఉంటుంది. ఇంతవరకు ఈ ప్రపంచంలో వైద్యం ఉందా అంటే తాత్కాలిక వైద్యం మాత్రమే ఉంది. ఎక్కడ వెళ్ళినా కేవలం ఉపశమనం మాత్రమే లభిస్తూ ఉండేది. అల్లోపతిలో కానీ, ఆయుర్వేదంలో కానీ, హోమియోపతిలో కానీ, యునాని వైద్యంలో కానీ ఇంతవరకు ఈ సోరియాసిస్ వ్యాధిని నయం చేసే వైద్యుడు కానీ వేరే ఇతర వైద్య చికిత్స విధానాల ద్వారా శాశ్వతంగా సోరియాసిస్ వ్యాధి నుంచి విముక్తి పొందిన పేషెంట్ ఒక్కడు కూడా ఈ ప్రపంచంలో లేనే లేడు. అయితే నేను ఈరోజు 100కు 100% చెప్తున్నాను. తాత్కాలిక ఉపశమనం కోసం ఎక్కడెక్కడో తిరిగి లోపలికి అణిచివేయబడి మళ్ళీ ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ పైకి రావడం, మళ్ళీ అణిచివేయబడడం, మళ్ళీ పైకి రావడం, ఇదే విధంగా కొనసాగుతుంది తప్ప శాశ్వతమైన పరిష్కారం లేదు. ఈరోజు శాశ్వతమైన పరిష్కారం కోసం మన ఆయుర్వేద గిరిజన వైద్యం ద్వారా ఏ విధంగా నయమవుతుంది, అది ఎలాంటి చెట్టు, ఆ రెమెడీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చూడండి, ఇది పెద్ద తొట్టేరి. ఈ పెద్ద తొట్టేరి చెట్టు మా పూర్వీకులు నుంచి నేను అనువంశంగా నేర్చుకున్నాను. ఆ రోజుల్లో మా పూర్వీకులు ఏ విధంగా వైద్యం చేసేవాళ్ళంటే, ఈ చర్మ సమస్యలతో వచ్చే వాళ్ళకు ఏది ఎగ్జిమా అని తెలియదు, ఏది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తెలియదు, ఏది సోరియాసిస్ అనేది తెలియదు. అందరూ వస్తూ ఉన్నారు. అందరికీ బాగా శాస్త్రంగా పరిష్కారం లభిస్తూ ఉంది. కాకపోతే వ్యాధిని ఐడెంటిఫై చేయలేదు. ఇక్కడ చదువుకున్నాం కాబట్టి దీనికి ఇప్పుడు మాకు తెలుస్తూ ఉంది ఎగ్జిమా అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఎట్లా ఉంటుంది, సోరియాసిస్ ఎలా ఉంటుంది. దీంట్లో చర్మ వ్యాధుల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. అనేక రకాల్లో ఎక్కువ సాధారణంగా కనిపించేది ఎగ్జిమా కనపడుస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ కనపడుస్తుంది, సోరియాసిస్ వ్యాధి కనపడుస్తుంది. ఈ మెడిసిన్ అర్టికేరియాకి పనిచేస్తుంది, సోరియాసిస్ వ్యాధికి పనిచేస్తుంది, ఓండ్ ఇన్ఫెక్షన్కి పనిచేస్తుంది, ఎగ్జిమాకు పనిచేస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్కు పనిచేస్తుంది. ఈ పెద్ద తొట్టేరు చెట్టు మనం సేకరించుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా భూమిలో ఉంటుంది. కొంచెం గట్టి నేలలో అయితే 2 మూటలు ఉంటుంది, ఇసుక నేలలో, గుల్ల నేలలో అయితే 5 మూటలుగా ఉంటుంది. దీనికంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ వేరు ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఇంకా లావుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసింది ఈ విధంగా ఉంటుంది. ఈ ముండ్లు ఈ విధంగా ఉంటాయి, ఆకులు ఈ విధంగా ఉంటాయి. సోరియాసిస్ వ్యాధికి మెడిసిన్ ఏ విధంగా చేయాలంటే, ఈ ఆకులన్నీ మనం సేకరించుకోవాలి. ఫస్ట్ ఈ ఆకులు సేకరించుకొని 3 వారాలు 21 రోజు కొబ్బరి నూనెలో, ఎద్దుగాని నూనె మాత్రమే తీసుకోవాలి. ఎద్దుగాని ఎందుకంటే కోల్డ్ ప్రెస్ వస్తుంది ఎద్దుగాని నూనె. ఆ కోల్డ్ ప్రెస్ ఉండేదానివల్ల ఔషధ గుణాలు అట్లే ఉంటాయి దాంట్లో. అదే యంత్రం ద్వారా తీసినాం అనుకోండి, రా ప్రెస్ అది. ఆ రా ప్రెస్ చేయడం వలన అది మెడిసిన్గా చేయలేము. దాంతో కేవలం ఎద్దుగానిగా కోల్డ్ ప్రెస్ మాత్రమే తీసుకోవాలి. ఎద్దుగాని నూనెలో తీసుకొని 1 లీటర్కు 1/2 కేజీ ఆకు వేసుకోవాలి. ఉదాహరణకు 10 లీటర్లు కొబ్బరి నూనె మనం తీసుకుంటే 5 కేజీల ఆకు తీసుకోవాలి. ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఊరబెట్టాలి 21 రోజు. 15వ రోజు నుంచి పచ్చగా మారుతుంది ఆయిల్, గ్రీన్ రంగులోకి వచ్చేస్తుంది. గ్రీన్ రంగులోకి వచ్చినాక
22వ రోజు బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నాక అది ఏ విధంగా మారుతుందంటే ఈ విధంగా బాటిల్లో సేకరించుకోవాలి. ఇది పచ్చగా ఉంటుందండి ఆయిల్. ఇది ఈ విధంగా పచ్చగా ఉంటుంది. ఈ విధంగా పచ్చగా ఉంటుంది, గ్రీన్ రంగులోకి. దీన్ని ఏం చేయాలంటే నీళ్ళు ఆరబెట్టుకోవాలి. బాగా ఆరబెట్టిన తర్వాత రాయి తీసుకొని ఇట్లా కొట్టతా వచ్చినామంటే దీంట్లో ఉండే పైన బెరడంతా వచ్చేస్తుంది, వేరు మాత్రం మిగులుతుంది. ఈ బెరడు అంటే బాగా ఎండినాక, ఈ బెరడు బాగా ఎండినాక రోట్లో వేసి బాగా దంచాలి. మిషన్కి అంత ఇవ్వకూడదండి. మిషన్కి ఇచ్చే దానివల్ల ఏమవుతుందంటే ఆవిరికి దాంట్లో ఉండే ఔషధ గుణాలంతా ఆవిరైపోతుంది, అది మళ్ళీ పనిచేయదు. రోట్లో వేసి కోల్డ్ ప్రెస్ చేయాలి. రోకలు తీసుకొని బాగా దంచడం వలన ఒక ధాతువు నుండి మూడు ధాతువులు ఏర్పడతాయి. 3 ధాతువుల నుంచి 6 ఏర్పడతాయి. 6 నుంచి 9 అట్లా 6 3 అట్లా లెక్కేసుకుంటూ పోతా ఉంటే ఎంత బాగా దంచితే అంత పవర్ఫుల్ మెడిసిన్ అవుతుంది. ఒక ధాతువు నుంచి 3 ధాతువులు, 3 ధాతువుల నుంచి 6 నుంచి 9 అట్లా పెరగతా పోయి ఎంత బాగా పవర్ఫుల్గా దంచితే, ఎంత నున్నగా దంచితే అంత మెడిసిన్ అవుతుంది, అంత పవర్ఫుల్ అవుతుంది. ఇది ఓన్లీ ఇప్పుడు రా మెటీరియల్. బాగా దంచినాక మెడిసిన్గా తయారవుతుంది. ఆ మెడిసిన్ బాగా వస్త్రగాలితం చేసుకోవాలి. వస్త్రగాలితం చేసిన తర్వాత ఈ విధంగా పౌడర్ అవుతుంది. ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత పేషెంట్లకు ఇదే కడుపులోకి కూడా వాడచ్చు. ఉదయం 2 గ్రాములు, రాత్రి 2 గ్రాములు. ఇది ఏం చేయాలంటే ఇది ఆకుల నుండి తయారు చేసిన స్వచ్ఛమైన ఎద్దుగాని నూనెతో తయారు చేసిన కొబ్బరి నూనె. ఇది ఆ వేరు నుంచి తీసిన పౌడర్. ఈ 2 పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ 2 పేస్ట్ లాగా కలుపుకొని సోరియాసిస్ పేషెంట్లకు అప్లై చేయాలి. అది ఏ విధంగా అప్లై ఇప్పుడు చేయాలంటే బాగా గమనించండి. ఈ విధంగా ఉంటుంది సోరియాసిస్, కాళ్ళ మీద, చేతుల మీద, వీపు మీద. ఇది ఏమవుతుందంటే ఫస్ట్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీనికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఎర్రగా మారినాక 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 4వ నెలలో కూడా ఎరుపు రంగులోనే ఉండాలి. అయితే ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు నొప్పి ఉంటుంది. ఈ 4 నెలల్లో 5 నెలల్లో మార్పు రాదంటే వస్తుంది. ఇప్పుడు ప్రెస్ చేసినప్పుడు నొప్పిగా ఉంటుంది. ఈ మెడిసిన్ అప్లై చేస్తూ ఉంటే నొప్పి తగ్గుతూ వస్తుంది. 5వ నెలలో ఏమవుతుందంటే ఇది ఉన్నట్టుండిట్లా పగిలిపోయి ఏదైనా ప్రమాదంలో జరిగినప్పుడు గాయాలు అవుతాయి. అప్పుడు ఆ గాయాలు మానే ముందు పైన పొట్టు కట్టేస్తుంది. అదేవిధంగా 5వ నెలలో పొట్టు కడుతుంది ఇక్కడ పైన. అయితే నొప్పి ఉండదు. ఆ నొప్పి కట్టినప్పుడు, ఆ పొట్టు కట్టినప్పుడు నొప్పి అనేది ఏమాత్రం ఉండదు. మళ్ళీ మన ఈ పౌడరు, ఈ ఆయిల్ అప్లై చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ పొట్టు అంతా రాలుతూ వస్తుంది. ఆ రాలిపోయి కింద కొత్త చర్మం వస్తుంది. మామూలుగా ఆరోగ్యవంతునికి ఏ విధమైనటువంటి చర్మం ఉంటుందో అదే విధమైన చర్మం వస్తుంది. మన విజ్ఞాన శాస్త్రం బయలాజికల్ ఇంజెక్షన్ల దాకా వెళ్ళిపోయింది. ఓవైపు విజ్ఞాన శాస్త్రం సవాలు విసురుతూ ఉంది, ఇంకోవైపు ఈ గిరిజన ఆయుర్వేద వైద్యం సవాలు విసురుతూ ఉన్నాను. దీంట్లో ఏముందంటే సోరియాసిస్ వ్యాధి ప్రధానంగా నయం కావాలంటే కొలాజిన్ ఉండాలి, డి విటమిన్ ఉండాలి, ఏ విటమిన్ ఉండాలి, సి విటమిన్ ఉండాలి. అంతకు మించి లిగ్నాన్ అనే పోషక పదార్థం ఉండాలి. ఈ లిగ్నాన్ అనే పోషక పదార్థం ఏం చేస్తుందంటే మానవ శరీరంలో ఎలక్ట్రోలైట్ ప్యానల్ను, సిస్టమ్ను అభివృద్ధి చేస్తుంది. అదేగాక దీంట్లో బి12 విటమిన్ ఉంది. ఈ ప్రపంచంలో దొరుకుతాయి బి12 విటమిన్లన్నీ, కానీ ఇది నేచురల్ బి12 విటమిన్ ఉండే దానివల్ల మన శరీరం పైన ఎదురుదాడి చేసి వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసి మళ్ళీ మన శరీరం పైన ఎదురుదాడి చేయకుండా ఒక కంట్రోల్ స్థితిలోకి వస్తుంది. ఈ మెడిసిన్లో అన్ని అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. మనం దీని కానీ ల్యాబ్లో పెట్టి టెస్ట్ చేస్తే ఏ విటమిన్ అయినా దొరుకుతుంది. నేను దీన్ని పూనాలో పరీక్ష చేయించినాను. దీంట్లో ఎన్ని ఉన్నాయంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారము 150 పైగా ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో. అంటే సోరియాసిస్ వ్యాధిని ఏ విధంగా
నయం చేయాలనో అన్ని రకాలైన విటమిన్లు, అన్ని రకాలైనటువంటి నేచురల్ కెమికల్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని ఎవరైనా సరే పూనాకి ఎత్తుకొని పోయి దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తే అన్ని రకాలమైనటువంటి సోరియాసిస్ వ్యాధి నయం కావడానికి ఏమేమి అవసరమో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ కొబ్బరి నూనెలో మనం ఒకసారి ల్యాబ్లో కనుక టెస్ట్ చేస్తే దీంట్లో అద్భుతమైన అమినో యాసిడ్స్ ఉన్నాయి. మన ఈ గాయాలు మానడానికి అవసరమైనటువంటి దీంట్లో ఉండే ఔషధ గుణాలు వేరు, దీంట్లో ఉండే ఔషధ గుణాలు వేరు. దీంట్లో అమినో యాసిడ్స్ ఉన్నాయి, దీంట్లో విటమిన్స్, మినరల్స్, నేచురల్ కెమికల్ స్ట్రక్చర్, దీంట్లో వేరే గుణాలు, దీంట్లో వేరే గుణాలు, సంపూర్ణమైన స్వస్థత వస్తుంది. ఈరోజు నేను ఈ ప్రపంచానికి సవాలు విసురుతున్నా. సోరియాసిస్ వ్యాధి ఈ గిరిజన మూలికా వైద్యంతో శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 6 నెలల వయసు చిన్నపిల్లల నుంచి కూడా ఈ మందు అత్యంత సురక్షితమైనది. శాశ్వతంగా సోరియాసిస్ వ్యాధి నయం చేస్తుంది. కావలసిన వారు స్క్రీన్ పైన కనపడే నా నెంబర్ను సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.